హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. నేను సుజాత. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉంది. చూడండి, కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. 9999 వచ్చింది. ఇప్పుడైతే ఓకే 10K వచ్చిందంటే 10,000 మంది సబ్స్క్రైబర్లు అయితే మనకు వచ్చారండి. ఈ వీడియో అయితే నేను ఒక 1 డే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఆ రోజు నాకు 10K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అంటే అక్టోబర్ 15 అయితే అయ్యారండి. చూసారా? కంగ్రాట్స్ బబ్బు తెలుగు బ్లాగ్స్ 10K సబ్స్క్రైబర్స్. ఈ కేక్ కటింగ్ మాత్రం మీకోసమేనండి. మీరు దగ్గర లేరు కాబట్టి నేనే కట్ చేసుకుని నేనే తినాల్సి వస్తుంది. ఇంత హ్యాపీనెస్ ఇది నాకు మీ వల్లే వచ్చిందండి, మీ ద్వారా వచ్చింది. మీరు నా ఛానల్ చాలా చక్కగా చూస్తూ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూసారండి. దానికోసం నాకు అతి తక్కువ టైంలో 10K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. దీనికి కేవలం మీరు మాత్రమే కారణం అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీకు ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది అది. ఈ హ్యాపీనెస్ అంతా మీరే నాకు ఇచ్చారండి. అలాగే మీరు ఎప్పుడు నా ఛానల్ బాగా చూస్తూ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ ఎవరిని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఎంతమంది లైక్ చేశారు, నా 10K సబ్స్క్రైబర్స్లో ఎంతమంది అయితే నాకు లైక్ చేశారనేది మాత్రం నాకు తెలుస్తుందండి. నా జీవితంలో ఇదొక మర్చిపోలేని మంచి రోజని. ఇంత త్వరగా నాకు ఇంత మంచి రోజులు వస్తాయని, ఇంత హ్యాపీనెస్ అయితే నా సొంతం అవుతుందని అస్సలు అనుకోలేదు. మేమైతే కేక్ కటింగ్ మొదలు పెట్టేసాము. హ్యాపీగా అయితే కేక్ తినేస్తున్నాము. మీరు కూడా తిన్నానే అనుకోండి, ఎందుకంటే అది మీకు కూడా పెడుతున్నాను నేను. అందుకే మీకు కూడా ఇదే కేక్ అయితే కట్ చేసి పెడతానని అనుకోండి మీరు. నెక్స్ట్ టైం సెలబ్రేషన్స్ ఇంకా చాలా గ్రాండ్గా అయితే చేసుకుందామండి మనం. నాకు ఇంత సపోర్ట్గా ఉండి ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే పదే పదే థ్యాంక్స్ చెప్తున్నాను అనుకుంటున్నారేమో. మీకైతే ఎంత చెప్పునైతే తక్కువే. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా మంచివాళ్ళండి. ఎప్పుడు కూడా చాలా మంచి మంచి కామెంట్స్తో నన్ను ఇంకా మోటివేట్ చేస్తూ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టేలా అయితే చేసింది మీరే అండి. దానికోసం ఇలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలుగుతున్నాను. దానివల్ల చాలా త్వరగా రీచ్ అయితే వచ్చింది. మనకు 10K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి. ఈ సెలబ్రేషన్ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత మనం అయితే మరి స్వీట్ చేసుకోవాలి కదా. హ్యాపీనెస్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే కంపల్సరీగా స్వీట్ అయితే చేసుకోవాలి. దానికోసం నేను పాయసం అయితే చేస్తున్నానండి. బెల్లం పాయసం చేస్తున్నాను. అలాగే ఒక పక్క చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు. ఒక పక్క పాయసం, ఒక పక్క చికెన్ కర్రీ అయిపోతుంది కదా. ఒక పక్కన ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశానండి నేను కుక్కర్లో. ఇంకా మనకి సాంబార్ ఉంది, ఆనియన్స్, లెమన్ అయితే కట్ చేసి పెట్టి ఉంచానండి. ఇటు పక్క ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మనం నేతిలో ఫ్రై చేసి పెట్టాలి. అదైతే మాత్రం చపాతీ అండి. ఈరోజు చికెన్ కర్రీ చపాతీ అయితే చేస్తున్నాను. స్పెషల్గా ఏం చేస్తున్నానంటే పాయసం అయితే మాత్రం చేస్తానండి ఈరోజు స్వీటు. బియ్యం పాయసం చేస్తే చాలా బాగుంటుందండి. బియ్యం, సగ్గు బియ్యం, సేమియా ఇవి 3 వేసైతే మాత్రం పాయసం చేస్తున్నానండి. నా ఛానల్ కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగంగా ఉంటుందండి. దానికోసం అడుగుతున్నాను. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ కూడా చేస్తారని అయితే మాత్రం అనుకుంటున్నానండి. తప్పకుండా చేయండి. చికెన్ కర్రీ అయితే అయిపోయింది కదా. అటుపక్క స్టవ్ మీదకి పాయసం పెట్టేసి ఇటుపక్క అయితే మాత్రం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. జీడిపప్పు అలాగే కిస్మిస్ 2 అయితే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయితే అయిపోతుంది కదా. మనం ఎప్పుడైనా సరే బియ్యంతో, సగ్గు బియ్యంతో పాయసం చేయాలంటే బియ్యం, సగ్గు బియ్యం వాష్ చేసి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకుంటే చాలా త్వరగా అయితే ఉడికిపోతాయండి. అంతే, ఈ రోజంతా మల్టీ టాస్క్ అనమాట. ఎందుకంటే చాలా అప్పటికప్పుడు అనుకుని అయితే చేస్తున్నాను ఇవన్నీ. త్వరగా చపాతీ కూడా చేసేస్తే స్వీట్ అయిపోతుంది. తొందరగా డిన్నర్ అయితే ముగించేసుకుందామని అనుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది కాబట్టి నిజం చెప్పాలంటే ఆకలి వేయట్లేదు. కానీ తప్పదు, ఈరోజు ఎక్కువ స్పెషల్స్ అయితే చేసుకోవాలని అయితే మాత్రం అనుకున్నాము. ఇదైతే నైట్ టైం అండి. ఇది నైట్ రొటీన్ అని కూడా అనుకోవచ్చు. ఇది నైట్ టైం అయితే షూట్ చేశాను. ఈ నైట్ వ్లాగ్ అనమాట ఇది. నేను చపాతీలు చాలా సాఫ్ట్గా చేస్తాను, చాలా త్వరగా కూడా చేసేస్తాను. చక్కచక్క చేస్తే చపాతీలు కాల్చడం చాలా ఈజీ కదా. మీరు కూడా నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నది చూసేయండి. తప్పకుండా నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఆదరణ ఇచ్చిన మీ అందరికీ మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి.
వంట పని అయితే పూర్తయిపోయిందండి. మనం అన్నీ ఇప్పుడు హాల్లోకి తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ చపాతీ, చికెన్ కర్రీ, నెక్స్ట్ పాయసం, ఆనియన్స్ అండ్ లెమన్ అన్నీ కూడా హాల్లో పెట్టేసుకుని చక్కగా టీవీ చూస్తూ మనం డిన్నర్ అయితే పూర్తి చేసేద్దాం. ఇదైతే ఒకటి చికెన్ ఫ్రై అండి, ఒకటి సాంబారు. ఈ లోపల ఇంకా పెరుగు కూడా తీసుకెళ్ళాలి కదా. రైసు ఇది అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే చక్కగా హాయిగా తినచ్చు. ఒకటి ఒకటి వెతుక్కోకుండా అన్నీ అక్కడ పెట్టుకుని కూర్చుందంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదండి. ఇవైతే ప్లేట్స్, ఇది పెరుగు మొత్తం తీసుకెళ్ళిపోయి హాల్లో పెట్టి మన ఛానల్లో పెట్టి చూసుకుంటూ అయితే మాత్రం భోజనం చేస్తున్నామండి మేము. ఈ రోజుకి ఇలాగా డిన్నర్ అయితే పూర్తి చేసేస్తున్నామండి మేము. చక్కగా చపాతీ, చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకి చికెన్ కర్రీ చేసినప్పుడు కొద్దిగా గ్రేవీగా చేస్తే చాలా బాగుంటుందండి. మనం రైస్లోకి అది చేస్తే కొద్దిగా దగ్గరకు చేసుకున్న, ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. కానీ చపాతీలోకి అయితే కొద్దిగా గ్రేవీగా అయితే చేస్తాను నేను. ఈరోజు అందరూ కూడా కాల్స్ చేసి నాకు కంగ్రాట్స్ ఎంతమంది చెప్పారండి. ఫ్రెండ్స్ చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పారు. 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, దానికోసం అందరూ అయితే నన్ను కంగ్రాట్స్ చెప్పారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎన్నోసార్లు ప్రతిదానికి చెప్పుండొచ్చు కానీ యూట్యూబ్లో ఇంతవరకు సక్సెస్ సాధించినందుకు వాళ్ళు చెప్పేటప్పటికి నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయానండి. అలాగే ఆనందంలో చక్కగా తినేస్తున్నాను నేనైతే. చూసారా, మొత్తం అంతా పూర్తయ్యేటప్పటికి కిచెన్ అయితే ఇలా తయారయ్యింది. మా మేడైతే మార్నింగ్ 10కి అలా వస్తారని 10 or 10:30 అలా అయితే వస్తారు. అప్పటి వరకు కిచెన్ అయితే ఎలా ఉంటే బాగోదు కదా, దానికోసం ఇవన్నీ కూడా తీసి మనం టబ్లో వేసేసి కిచెన్ కౌంటర్ అయితే కొద్దిగా నీట్గా చేసేస్తానండి. ఆవిడ పొద్దుట వచ్చిన తర్వాత ఇవన్నీ కడిగేసి మళ్ళీ ఇంకొకసారి అయితే కౌంటర్ అయితే చక్కగా క్లీన్ చేసి ఇల్లంతా తుడిచి మాప్ పెట్టి బట్టలు అవి ఉంటే ఆరేసి వెళ్ళిపోతారు. వంట కూడా చేసుకోవడం మనం. కానీ నైట్ టైం ఎలా ఉంచితే బొద్దింకలు అవి చాలా విపరీతంగా వచ్చేస్తాయండి. అందుకు ఏంటంటే ఏదైనా తుక్కు, ఎంగిళ్ళు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం డస్ట్బిన్లో వేసి డస్ట్బిన్కి మూత కూడా కంపల్సరీగా ఉండాలండి. అయితే బొద్దింకలు విపరీతంగా వచ్చేస్తాయి. వీటిలో ఏం ఎంగిళ్ళు ఏమి లేకుండా మొత్తం కడిగేసి ఒక టబ్లో వేసి పెట్టేసాం అనుకోండి, బొద్దింకలు, పురుగులు రావడానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉంటుంది. అందుకు చక్కగా అన్నీ అయితే మాత్రం దాంట్లో వేసేస్తున్నాను. చూస్తే పని, చూస్తే దెయ్యం, చేస్తే పని అంటారు కదా, అలా చూస్తే ఎంతో పెద్దగా అనిపిస్తుంది మనకి, చేస్తే మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. చక్కగా ఒకసారి సింక్ కూడా కడిగేసి మనం నీట్గా పెట్టేసాం అనుకోండి, హాయిగా వెళ్ళి చక్కగా కాసేపు టీవీ అయితే చూసుకోవచ్చు. ఈ కిచెన్ క్లీన్ చేయకుండా అక్కడ కూర్చున్న మనకైతే మాత్రం కిచెన్ క్లీన్గా లేదని మనసు అనిపిస్తూ ఉంటుందండి. దానికోసం అయితే మాత్రం నేను కిచెన్ అయితే ఫస్ట్ భోజనాలు ఏంటంటే క్లీన్ చేసేస్తాను. చిన్న చిన్న ఏమన్నా ఉంటే మాత్రం హ్యాండీగా నేనైతే కడిగేసి అక్కడ టబ్లో పెట్టేస్తానండి. పెద్ద ఇవన్నీ అయితే మాత్రం ఇక్కడ పెద్ద డబ్బులు వేసి అయితే యూటిలిటీలో పెట్టేస్తాను. లెఫ్ట్ ఓవర్ ఏదన్నా మిగిలిందంటే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇది అవసరం లేదన్నది అయితే డస్ట్బిన్లో వేసేయడం, అలా చేసేయాలి. నైట్ టైం అయితే మాత్రం అస్సలు మూతలు లేకుండా ఏ వస్తువు కూడా ఉంచొద్దండి. విపరీతమైన భయంకరమైన బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి. అవి మనకి చాలా హాని అయితే కలిగిస్తాయండి. బొద్దింకలు ఇంట్లో లేకుండా ఉండాలంటే మనం టిప్స్ ఏంటి అన్నది అయితే మాత్రం మన ఛానల్లో తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. అదైతే మాత్రం చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎవరో కానీ బొద్దింకలు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి మేడం అన్నారు. మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో ఉందండి, ఒకసారి విజిట్ చేసి మీరు చూడండి. ఛానల్లో వ్లాగ్సే కాకుండా టిప్స్ అవి కూడా చాలా ఎక్కువ పెడుతున్నారండి. మంచి మంచి రెమెడీస్ అవి కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి చూసారంటే మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మన ఛానల్లో మంచి మంచి క్లాత్తో చేసిన పూలదండలు అయితే చాలా ఉన్నాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చూసారంటే మీకు చాలా ఒక ఐడియా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా చేసుకోవాలని అయితే మాత్రం అనుకుంటారు. మీరు కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా చేసే పూలదండలు అన్నీ అయితే మన ఛానల్లో ఉన్నాయి. కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. విలేజ్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా తప్పకుండా చూడండి. చూసి నన్ను ఆదరిస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను. ఈ రోజుకండి ఇదే వీడియో. నేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన కిచెన్ అయితే చాలా నీట్గా అయిపోయింది కదా, చక్కగా అన్నీ అయిపోయింది. సింక్ అయితే కడిగేసి హ్యాండ్ వాష్ అయితే చక్కగా చేసుకున్నామంటే ఇంకా మార్నింగ్ వరకు అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు. నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది కిచెను.
నన్ను ఇంతగా ఆదరించి నా ఛానల్ ఇంతవరకు వచ్చేలా చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నా 10K సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు మంచి ఆనందాన్ని ఇచ్చిన అయితే మీరు అవుతారండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.